హలో అండి, నమస్తే. ఎవరైతే NH44 నేషనల్ హైవే 44 గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి అండి. అండ్ నేషనల్ హైవే 44 యొక్క ప్రత్యేకత గురించి మనం దీనిలో డిస్కస్ చేయబోతున్నాము. ఓకేనా? ప్లీజ్ వెల్కమ్ టు రుద్రాన్స్ ప్రాపర్టీస్. ఎవరైతే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ది రుద్రాన్స్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి. అలాగే మన వీడియోని లైక్ చేయండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటున్నారో మరియు NH44 గురించి ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి అండి. థ్యాంక్ యూ సో మచ్. మన వీడియోని లైక్ చేసినందుకు, షేర్ చేసినందుకు అండ్ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినందుకు అండి. మనం ఇప్పుడు NH44 గురించి డిస్కస్ చేయబోతున్నామండి. ఇది NH44 అనేది మనకు ఏదైతే నార్త్ నుంచి సౌత్ వరకు కలుపుతుందండి. మనకు నార్త్లో ఉన్న జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న శ్రీనగర్ నుంచి మనకు సౌత్లో ఉన్న తమిళనాడులోని కన్యాకుమారి వరకు విస్తరించి ఉందండి ఈ NH44 అనేది. ఈ NH44 మనకు టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 3745 కిలోమీటర్లు అండి. అంటే ఇండియాలోనే అతిపెద్ద లాంగెస్ట్ హైవే ఏది అంటే NH44 అండి. ఎందుకంటే మనకు నార్త్ నుంచి జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి తమిళనాడు వరకు కలుపుతుందంటే ఈ హైవే అనేది ఎంత లాంగెస్ట్ హైవే అని మీకు ఆల్రెడీ మీరు చూస్తున్నారు. అండ్ చాలా పెద్ద హైవే అండి. అండ్ ఈ హైవే వచ్చేసి మనకు టోటల్ 11 స్టేట్స్ని కలుపుతుందండి. అండ్ ఒక యూనియన్ టెరిటరీని కలుపుతుంది. ఓకేనా? అవి 11 స్టేట్స్ ఏవేవని మీరు ఇక్కడ చూడొచ్చు. అవి వచ్చేసి 11 స్టేట్స్ వచ్చేసి మనకు జమ్మూ అండ్ కాశ్మీర్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, అలాగే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అండ్ తమిళనాడు అండి. ఈ 11 స్టేట్స్ని మరియు ఒక యూనియన్ టెరిటరీ అంటే ఢిల్లీని కలుపుతుందండి. ఓకేనా? అలాగే మనం ఇప్పుడు ఎలాంటి మేజర్ సిటీస్ని ఈ NH44 అనేది కలుపుతుందంటే మనకు మేజర్ సిటీస్ వచ్చేసి శ్రీనగర్, ఢిల్లీ, ఆగ్రా, అలాగే నాగ్పూర్, హైదరాబాద్, బెంగళూరు, సేలం, కన్యాకుమారి ఇలాంటి మేజర్ సిటీస్ని కలుపుకుంటూ వెళ్తుందండి. మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకేనా? అలాగే ఈ హైవే వచ్చేసి నేషనల్ హైవే 44 అనేది మనకు తెలంగాణ నుంచి ఎటు నుంచి వెళ్తుందంటే తెలంగాణలో మనకు ఆదిలాబాద్లో ఎంటర్ అవుతుందండి. ఇది వచ్చేసి మనకు హైదరాబాద్లో ఎండ్ అవుతుంది. ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, హైదరాబాద్ అండ్ షాద్నగర్ గుండా తెలంగాణ నుంచి వెళ్తుందండి. కాబట్టి ఎవరైతే ఇన్వెస్టర్స్ NH44కి దగ్గరలో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళ రిటర్న్స్ అనేవి హైక్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయండి. ఎందుకు అని అడగండి. ఎప్పుడైతే రోడ్ కనెక్టివిటీ అనేది బాగుంటుందో ఆ సిటీ అనేది డెవలప్ అవడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఏదైనా కంపెనీ తన ప్రొడక్షన్ని వస్తువుని తయారు చేసింది అనుకోండి, దాన్ని డెలివరీ చేసే మార్గం అనేది ఈజీగా ఉండాలని అనుకుంటుంది. కాబట్టి ఎవరైనా కంపెనీస్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తే వాళ్ళు రోడ్ కనెక్టివిటీ బాగుందా లేదా అని చూసి ఎస్టాబ్లిష్ చేస్తారండి. కాబట్టి ఎవరైతే ఇన్వెస్టర్స్ హైదరాబాద్ సరౌండింగ్లో ఇన్వెస్ట్ చేయాలి అండ్ బెంగళూరు హైవేకి దగ్గరలో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటున్నారో కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. మనం హైదరాబాద్ సరౌండింగ్లో బెస్ట్ అండ్ ఆల్ లీగాలిటీతో ఆల్ క్లియర్ ప్రాపర్టీస్ని మీకు సజెస్ట్ చేస్తామండి. అండ్ మంచి సైట్స్ చూపిస్తాము. అండ్ మీ ఇన్వెస్ట్మెంట్ అనేది 2x, 3x, 5x 2 to 3 ఇయర్స్లో హై కవర్ అయ్యే ప్రాపర్టీని మీకు చూపిస్తామండి. ఓకేనా? అండ్ జెన్యూన్ ప్రాపర్టీస్ని మీకు ఇప్పించడానికి మేము హెల్ప్ చేస్తాము. కాబట్టి ఎవరైతే ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారో కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి అండ్ మీ సైట్ విజిట్ని ప్లాన్ చేసుకోండి. ఓకేనా? అండ్ మీ దగ్గర ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇలాగే ఇన్వెస్ట్ చేయాలి అండ్ NH44 గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు మన వీడియోని చూసినందుకు అండ్ మన యూట్యూబ్ ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ ది రుద్రాన్స్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి. అండ్ లైక్ చేయండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళకు ఈ వీడియోని షేర్ చేయండి అండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్ అండి.